చంద్రగుడి మాధవను వాడి తమ్ముళ్ళని వాడి ఇంటి మగాళ్ళని జంక్షన్ లో పెట్టి కొట్టి స్టేషన్ లో సెల్లో పెట్టే ధైర్యం ఉన్న మగాడెవర్రా? వాడికి అంత పొగరా? వాడు మగాడైతే బయటికి రమ్మని చెప్పరా. మీరంతా నా మీద కోప్పడి ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు వెతికే మనిషి ఇప్పుడు స్టేషన్లో లేడు. తర్వాత అతను ఒక్కడికే పుట్టాడని నిజం తెలియాలి అంటే నేను అవును అనే చెప్పాలి. ఇంతకుముందు చంద్రన్ కుటుంబం పరువు మర్యాదల్ని కాపాడడానికి మీరు మీ తమ్ముళ్ళు కలిసి కొట్టడానికి చంపడానికి అందుకోసమే ఒకడికి తిండి పెట్టి పోషించారు కదా మీరు. ఆమదకాడన్ బత్రోస్, ఆ బత్రోస్ కొడుకే జాన్సన్. చెప్పాలంటే బత్రోస్ ఒక రౌడీ అయినా కూడా మీరంతా ఎంతో గారాభంగా పెంచుకున్న మీ చెల్లెలు అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకున్న తర్వాతే కదా వాళ్ళిద్దరినీ కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఆ తర్వాత రౌడీజమే అసలు వద్దు అనుకుని ఒక మంచి జీవితాన్ని గడపాలని బత్రోస్ నిర్ణయించుకున్నప్పుడు అతని కాళ్ళు చేతులు విరగొట్టి అతన్ని ఈ ఊళ్ళో జీవించకుండా చేశారు కదా. ఆ రక్తాన్ని పంచుకుపుట్టిన జాన్సన్కి ధైర్యం ఏమైనా తక్కువగా ఉంటుందా? ఎలా ఉంది? పదరా. ఒక్క నిమిషం ఆగండి. కుటుంబంలో పెద్దవాళ్ళందరూ కలిసి ఈ స్టేషన్ కు వచ్చారనుకోండి, వాళ్ళందరినీ ఊటి చేతులతో పంపించకూడదని అయ్యగారు చెప్పారు. ఆ లాకప్ లో ఉన్న వాళ్ళని బయటికి పంపించేయండి. అంతే కదా సార్? అంతే. ఏం స్వామి, ఎందుకు ఇటువంటి మాడ్యులేషన్? వచ్చిన వాళ్ళు రాచ పరంపర. ఓ ఓహో ఓ వెళ్ళిపోయినట్టున్నారు. గురిపెట్టి మీ ప్రతాపం చూపించాల్సింది ఇక్కడ కాదు, మీలో ఉన్న పాత పగను తీర్చుకోవడానికి పోలీస్ అధికారిగా వేషం వేసుకొచ్చాడే వాడి దగ్గర చూపించండి. ఎందుకు పనికిరాని వాడి కడుపును పుట్టాడే వాడి దగ్గర. ఇప్పుడే మొక్క అయ్యిందంటే దాన్ని నాశనం చేయడానికి యాసిడ్ ఉంటే చాలు. కానీ వీడు పెద్ద వృక్షమై వచ్చి నిలబడ్డాడు, పెద్ద వృక్షంగా గంభీరంగా. ఇక ఆ చెట్టుని తగలబెట్టాలంటే మనం అందరం కలిసి రోజుల తరబడి కూర్చుని బాగా ఆలోచించి పథకం వేసినా సరే ఆ పథకం అంతా ఆ చెట్టు ముందు వృధా అయిపోతుంది. మరో విషయం ఏంటంటే వాడితో పెట్టుకుంటే మనం అయిపోతాం. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను. ఏదైనా నాశనం చేయాలనుకుంటే కొసరంచకుండా మొత్తం నాశనం చేయాలి. ఆ రోజు ఆ కుక్కతో లేచిపోయిన చెల్లికి తగిన బుద్ధి చెప్పడానికి ఈ పెద్దన్న గారు ఒక ఐడియా కనిపెట్టారు, చేతులు కాళ్ళు విడిచేద్దామని. కానీ ఇప్పుడు ఏమైంది? ఆవిడికి పుట్టిన కొడుకు చేతులు కాళ్ళు విరవడానికి ఇప్పుడు ఇంకొకటి కావాలి కదా. నేను ఒక్క విషయం చెప్తాను, మన కుటుంబంలో పెద్దవాళ్ళందరూ చేసిన తప్పులకి వాడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆపరా. విత్తినవాడే కోత కొయ్యాలరా, అదే చట్టం. లేక ఎవడైనా ఏదైనా చేసి వెళ్తే అది మన తప్పు. అటువంటిది ఇక్కడ ఏది జరగనివ్వను. నేను చెప్పే పనులు చేసే విశ్వాసవంతులైతే మీరు వెళ్ళి వాడి తలని తీసుకురండిరా. వెళ్ళండి. కుదురుద్దారా మీ వల్ల? మీకు అదే సంతోషమైతే ఈ రాత్రిలోగా వాడి తల నరికి మీ కాళ్ళ ముందు పడేస్తా. కుక్క అలా మాట్లాడితే కాదురా, నువ్వు వెళ్ళి నిరూపించాలి. ఈ ఊళ్ళో కాలు పెట్టిన వెంటనే మీలాంటి వాళ్ల మీద ఎక్కి తొక్కి సర్కస్ ఆడతాడ్రా వాడు. ఈ ఊరంతా తప్పట్లు కొట్టి వాడిని దేవుడు అంటా ఉంటే నువ్వు ఒక్క రాత్రిలో వాడిని ఏం చేస్తావురా? రౌడీ పత్రోస్ కొడుకు పోలీసు. ఆ పోలీసు డ్రెస్ వేసుకొని నన్ను ఓడించడానికి వచ్చాడంటే అది చూద్దాంరా. చూడ్డానికి ఏముంది? వాడు వేసుకున్న కాకిని ఒక్క నిమిషంలోగా ఏమీ లేకుండా చేయడానికి ఇదిగో చూసారుగా, నేను వేసుకున్న ఈ గద్దర్ చాలు. ఇప్పుడు సమస్య అది కాదు. దేవుళ్లాగా ఈ ఊరికొచ్చి వాడు దిగ్గానే ఆ కోళ్లు కొట్టు పెట్టుకున్న అమ్మాయిని తెలుసో తెలియకో వాడు కాపాడాడు. అది ఒక మంచి విషయంగా మా అన్నకి తెలుస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో కోప్పడి ప్రయోజనం లేదు. అద్భుతమైన పథకం పన్నాలి. నిరపరాధిని నేరస్తుని చేసే రాజకీయ నాయకుడి తంత్రం. వాడు ఇప్పుడే కదా ఆట మొదలు పెట్టాడు. కానివ్వు, వాడు ఇంతవరకు ఆడి గెలిచింది గ్రౌండ్లోనే. వాడు ఆడి ఆడి ఊపిరి పీల్చుకోలేనప్పుడు ఈ విశ్వనాథ్ ఆడతాడు. ఎవ్వరూ నాలాంటి ఆట ఆడలేరు. అలాంటి ఆట నేను ఆడతాను. అందులో ఎగరబోయేది వాడి టోపీ మాత్రమే కాదు, వాడి తల కూడా. ఎవరండి? గోవింద్ గారు. అయ్యగారు లోపల ఉన్నారు.
ఈ ఊళ్ళో ఉన్న చంద్రమాధవ్ గారి కుటుంబాన్ని దూరంగా ఉంచి నువ్వు ఈ ఉత్సవం చేయడం మొదలుపెట్టి చాలా రోజులైంది. ఈ అమరకారం పత్రోస్ ప్రాణాలతో ఉండగా ఈ ఊరుకు బతుకు దేరు కోసం వచ్చిన ఏ ఒక్కడో గొప్పవాడు కాలేడు. బొత్రోసు వద్దు, దయచేసి అలా ఏమీ చెయ్యొద్దు. వాళ్ళు నిన్ను చంపమని నాకు చెప్పారు, కానీ చంపరు. కానీ ఈ మట్టి మీద నువ్వు కాలు పెట్టకూడదు. అందుకే ఇప్పటికి నీ కాలే నరుకుతున్నారు. నేను చూసేది కళ నిజమా? బొత్రోసు కొడుకు జానీ ఒక పోలీసుగానా? నేనిది నమ్మలేకపోతున్నాను. పుట్టిన ఊరిలో బతకలేని పరిస్థితి వచ్చినప్పుడు తల్లిని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన నువ్వు మీ నాన్నలాగే ఏదో ఒక ఊరిలో రౌడీజం చేస్తూ బతుకుతావని అనుకున్నాను. రౌడీ కొడుకు రౌడీ, పోలీసు కొడుకు పోలీస్, డాక్టర్ కొడుకు డాక్టర్. సాధారణంగా అలాగేగా జరుగుతుంది. కానీ నువ్వది మార్చి చూపించావు. సంతోషంగా ఉందయ్యా. చాలు, మీ నోటి నుంచి ఇది విన్నందుకు సంతోషంగా ఉంది. అటువంటి మాటలన్నీ మార్చడం కోసమే నేను ఇంతకాలం కష్టపడ్డాను. కుటుంబాన్ని అవమానించి ఇల్లొదిరి వెళ్ళిపోయిన చెల్లెలకి ఒక రౌడీకి పుట్టిన పిల్లాడని పువ్వులు వేసి పూజించక్కర్లేదు, కానీ ఓ వీధి కుక్క మీద చూపించే జాలి కూడా చూపించలేదు. పెదమయ్య, నాన్న విషం తాగారు. ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. మా నాన్నని కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య. కుక్క, ఎవర్రా నీకు మావయ్య? ఈ కుటుంబ పరువుని నాశనం చేసిన మీ నాన్న కోసం అడుక్కోడానికి వచ్చావా? కేవలంగా చావాలి వాడు. అందుకే మనుషుల్ని పెట్టి వాడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టించాను. చూస్తూ నిలబడకుండా ఈ కుక్కని బయటికి పారేయంట్రా. అక్కడికి వచ్చావా? హక్కు నన్ను వదలండి, మా నాన్నని కాపాడండి. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. చేస్తే ఎవరు ఏడుస్తారు? చచ్చిన తర్వాత కార్పొరేషన్ బండ్లో పడేయండి. పోరా బయటికి. చావు.